ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టీటీడీ కొన్ని వేల పుస్తకాలని, అనేక రకాల పుస్తకాలు, అది భాగవతం కావచ్చును, భారతం కావచ్చును, ఉపనిషత్తులు కావచ్చును, వేదాలు కావచ్చును, అనేక దైవ కార్యక్రమ ప్రచారం కోసమని చేసేటువంటి పుస్తకాలకు సంబంధించిన ప్రచురణ టీటీడీ చేస్తే ఒక్క పుస్తకం కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందు మాట రాయకుండా రిలీజ్ చేసేటువంటి ప్రసక్తి లేనే లేదు. అప్పుడప్పుడు అధ్యక్షులు కూడా ముందు మాటలు రాస్తారు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముందు మాట రాయనటువంటి ఒక పుస్తకాన్ని చూపించమని చెప్పండి బిఆర్ నాయుడిని. ఏదైనా చించి చూపిస్తాడేమో. అటడీ కూడా చేసే మనిషే కదా, చూపించాల్సిందే తప్ప. నేనే చెప్పినాను కదా, నా పేరు చించేసి భగవద్గీతను పంచాలి కదా అని పసుగుల. నా పేరు చూసి శ్రీకృష్ణ భగవానుడి మీద కోపంతో దాన్ని ఇది కూడా ఒక పుస్తకమేనా, దీంట్లో ఏమున్నది? దాంట్లో ఏముంటది? భగవద్గీత ఉంది, భగవద్గీత. అది భగదలన గీత కాదు. ఏం మాట్లాడాలి? ఆయనకు అది గుర్తుకొచ్చుంటది. బియ్యం ఎరువులు తగ్గిపోయాయి అన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. సాధారణంగా 4.5 లక్షల కిలోల నెయ్యి అవసరం ప్రతి నెల. అవునండి, అదే కదా మీకు పెట్టాను ఇప్పుడు. ఈ రోజు రిపోర్ట్ ఇది నేను ఇస్తున్నటువంటిది. మీకు తెలిసి ఎప్పుడన్నా ఇలాంటి నెయ్యి ఇప్పటి వరకు నెయ్యి సరఫరా ఎప్పుడు లేదండి. ఎప్పుడు కూడా ట్యాంకర్ బోల్ట్ పడలేదు. బహుశా భగవంతుడు కన్నెర్ర చేయటం మూలంగానే ఈ ఇందాపూరు, ఈ హెరిటేజీ, అది అక్రమ సక్రమ అన్యోన్య బాంధవ్య పరిణామం, వాళ్ళు సమర్థనం చేసుకోవటము, వాళ్ళు వ్యతిరేకించటము, అచ్చెన్నాయుడు అచ్చం బొచ్చమనని అసెంబ్లీలోనూ మండలిలోనూ ఇట్లా అనటము, వీటిలన్నింటినీ చూసి చీదరించుకున్నటువంటి భగవంతుడు బహుశా ప్రజలకందరికీ తెలియజెప్పడానికే బహుశా కార్యక్రమం జరిగిందేమో అని అనుకోవాలి సెంటిమెంటల్ గా. 3,500 కేజీలండి. అవును, ఆ ట్యాంకర్ నిన్న వచ్చి ఉండాలా, వెంటనే మొదలై ఉండాలా. లేదనే కదా నేను చెప్తున్నది. అంటే అన్నాను నేను 2 రోజులు కూడా సరిపడే నెయ్యి లేదు అని అన్నాను. 3,500 అంటే ఒక రోజు కూడా సరిపోదని అర్థం. తిరుపతిలో సాప్సన్ స్టోర్ లోను, పశుపతి ఆ చోట్లోనూ అటు చోట్ల కొనుక్కోవాలి ఈ రోజు రేపు. ఎప్పుడు కూడా స్టాక్ ఉంటుందండి ఇది. అలా డే టు డే కొనేదానికి ఏమన్నా చిల్లర అంగడి కాదు, లేకపోతే స్వీట్ దుకాణం కాదు. వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పకడ్బందీ అయినటువంటి నిర్మాణం ఉన్నటువంటి సంస్థ అది. ఎంతసేపు నెయ్యి కల్తీ అని మా మీద ఆరోపణలు చేయటమే తప్ప ఆ నెయ్యిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి, దాన్ని స్టాక్ ఎట్లా ఉంచుకోవాలి, ఇలాంటి పూర్తిగా మర్చిపోయినారు. అసలు విషయాలు మర్చిపోయి దాడులు చేయడానికే కాలం అంతా కూడా వెళ్లబుచ్చటం కారణంగానే ఈ రకమైనటువంటి ఇబ్బందులు టీటీడీకి వస్తున్నాయి.